ఆల్కహాల్ తీసుకుంటే ఎక్కువ లివర్ డ్యామేజ్ అవుతుందా? ఖచ్చితంగా లివర్ డ్యామేజ్ అవుతుంది. సో అసలు ఆల్కహాల్ మనకి ఒకప్పుడు చాలా అపోహలు ఉండేవి. ఫర్ ఎగ్జాంపుల్ మోడరేషన్లో మితంగా తాగితే హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయని కూడా ప్రచారం ఉండేది. సో ఇదన్నిటికీ ఎలా అసలు స్టార్ట్ అయిందంటే, మనకి ఫ్రెంచ్ అనే ఒక దేశంలో, కంట్రీలో అక్కడ ఫుడ్తో పాటు వైన్ అనేది ఎక్కువ తీసుకుంటూ ఉండేవాళ్ళు. సో ఈ వైన్ తాగితే వాళ్ళకి హార్ట్ అటాక్స్ ఇవన్నీ కూడా చాలా తక్కువ ఉన్నాయని వాళ్ళు అబ్జర్వ్ చేశారు. సో దానివల్ల వాళ్ళు ఏం కంక్లూషన్కి వచ్చారంటే, రోజు ఒక 1 or 2 గ్లాసెస్ వైన్ తాగితే గుండెకి ప్రొటెక్షన్ అన్నట్టు ఒక అవగాహన, ఒక అపోహకి స్టార్ట్ అయింది. సో యాక్చువల్గా ఎనీ ఫార్మ్ ఆఫ్ ఆల్కహాల్ అది అసలు శరీరానికి మంచిది కాదు. సో ఈ వైన్లో ఏముంటుందంటే, ఒక రెస్వెట్రాల్ అనే ఒక గుండె ప్రొటెక్షన్ అయ్యే ఒక మాలిక్యూల్ అనేది ఉంటుంది. సో ఇది ఈ యాంటీ ఆక్సిడెంట్ వల్ల కొంతవరకు హార్ట్కి బెనిఫిట్ అని చెప్పేసి చెప్తున్నారు. బట్ మనం ఒక గ్లాస్ వైన్లో 0.001% ఈ రెస్వెట్రాల్ అనే ఒక ప్రోడక్ట్ ఉంటుంది. సో ఇది మనకి నిజంగా గుండెకి ఎఫెక్ట్ కావాలి అనుకుంటే, మీరు రోజుకి 100 బాటిల్ల వైన్ తాగితే అప్పుడు నిజంగా మీ శరీరానికి గుండెకి కావాల్సినంత ఈ రెస్వెట్రాల్ అనేది వచ్చి మీకు గుండెకి ప్రొటెక్షన్ వస్తుంది. అంటే ఒక 3 milligrams రెస్వెట్రాల్ కావాలంటే మీరు 100 బాటిల్ వైన్ తాగాలి. సో ఈ 100 బాటిల్ వైన్ రోజు తాగితే ఏమవుతుంది? సో మనకి ఈ హార్ట్ ఏమో కానీ ముందులే మనం పోతాం. సో ఇది ఎట్లా అంటే, ఒక బిస్కెట్, మనకి క్యాజు బిస్కెట్స్ అని ఉంటాయి కదా. సో ఆ క్యాజు బిస్కెట్లో క్యాజు ఉన్నంత. సో ఇవన్నీ కూడా ఏంటంటే, ఆల్కహాల్ ప్రియులు లేకపోతే ఈ ఆల్కహాల్ ఇండస్ట్రీ ఏదైతే ఉందో ఇది బాగా వైడ్గా స్ప్రెడ్ చేసేసింది. సో ఎస్పెషల్లీ ఈ డ్రింక్ మోడరేషన్లో తాగితే శరీరానికి మంచిది, గుండెకి మంచిది అని చెప్పి.